హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాంగో షేక్ విత్ కస్టర్డ్ పౌడర్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి ఒక హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ సాబుదానా ఉంటుంది కదా, అది తీసుకోవాలి, పక్కకు పెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో 2 or 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం నెయ్యి వేయాలి. ఎందుకంటే సాబుదానా కొంచెం స్టిక్కీగా అవ్వకుండా కొంచెం విడివిడిగా అవుతుంది, అందుకోసం నెయ్యి వేసి వాటర్ ఉడికాక సాబుదానా అందులో వేసేయాలి. వేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. అంతవరకు మనం ఒక చిన్న గ్లాస్లో వాటర్ పోసుకొని సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, అవి కొన్ని నానబెట్టుకోవాలి. అలాగే మ్యాంగోని మేము ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాము, పల్ప్ తీసి పెట్టుకున్నాము. అలాగే ఒక మ్యాంగోని పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లో మిల్క్ వేయాలి. ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాము, వేసి వేడి చేయాలి. కొంచెం వేడెక్కాక ఒక గ్లాస్లో కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి, లంప్స్ రాకుండా కలపాలి. సో దీనికి మేము హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాము. సో ఆ షుగర్ మిల్క్లో వేయాలి. కరిగాక అప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది వేయాలి. ఎలాగో మ్యాంగో స్వీట్గా ఉంటుంది కాబట్టి మేము ఓన్లీ హాఫ్ గ్లాస్ తీసుకున్నాము. అలాగే యాలకుల పౌడర్ వేసి తర్వాత కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్ ఉంది కదా, అది వేయాలి. కొంచెం ఉడకాలండి. తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవ్వాలి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారాలి. ఇది ఫస్ట్ చల్లారిన తర్వాత మనం ఈ పల్ప్ని అండ్ పీసెస్ని, అలాగే సబ్జా సీడ్స్ని, ఇంకా లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ని, ఇలా బాదం అండ్ కాజుని సన్నగా కట్ చేసుకొని వేసాము. అలాగే ఫైనల్లీ సాబుదానా ఉడికించింది ఇందులో వేసి కలపాలి. అంతే అండి, మ్యాంగో షేక్ ప్రిపేర్డ్. ఇట్ ఈస్ రెడీ టు ఈట్ నౌ. ఇలాగే తినొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినొచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.